ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిట్ విచారణకు వెళ్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇవాళ విచారణకు రావాలంటూ 2 రోజుల క్రితమే సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ముందస్తు బెయిల్ కోసం మోహిత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మద్యం కుంభకోణానికి సంబంధించి శిక్షాధికారులు దర్యాప్తు విధులు వేగవంతం చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే అతను బినామీ వ్యాప్తి చెప్పుకుంటున్న వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేయడం సహాయం సంతరించింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతని కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఇందులో ప్రధాన నిర్ధారించారు. ఎందుకంటే మన 2024 ఎన్నికలలో కేసీఆర్ రాజశేఖర నుంచి దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెప్పించి వారి వ్యక్తుల ద్వారా తన కొడుకు కావచ్చు, తాను ఎంపీగా పోటీ చేసిన నియోజకవర్గానికి కావచ్చు మరికొంతమంది అభ్యర్థులకు పంపిణీ చేశారని కూడా ఆధారాలతో నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుతో పాటు మోహిత్ రెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు పనిచేసిన మరికొంతమందితో కూడా ఇద్దరు నిందితులుగా తెచ్చారు. అయితే ఈ కేసులో మోహిత్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ రోజు కావాలని చెప్పి మొన్న నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ నోటీసులు ఇచ్చే రోజు వచ్చిన రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహిత్ రెడ్డి పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై ఈ రోజు విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ శిక్షాధికారులు కూడా ఈ రోజు విచారణకు రావాలని మోహిత్ రెడ్డి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రస్తుత పరిణామాలు కోర్టు తీర్పు వెలువరించే తర్వాత వస్తారా లేకపోతే ముందే వచ్చి హాజరై తన సమాచారం ఇస్తారని అంశంపై మాత్రం సందేహం నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా మిథున్ రెడ్డి ఇదే విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీంతో విచారణకు సహకరించాలని కూడా ఆ రోజు కోర్టు అదే నేపథ్యంలో ఏపీసీ కోర్టు కూడా ఈ రోజు విచారణకు ముందస్తు చర్యలు లేకుండా విచారణ సహకరించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ మోహిత్ రెడ్డి వస్తారని కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత వస్తారని అంశం దగ్గర చర్చకోవాల్సి వస్తుంది. అది శిక్షాధికారులు మాత్రం అప్పటికే కీలకమైన ప్రశ్నలు కూడా సిద్ధం చేసేట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ రాజశేఖర ఏమనుకున్నాడు మొత్తం ఎవరిని అరెస్ట్ చేసినా కూడా అతనితో లింక్ ఉన్నట్టు కూడా ప్రధానంగా తేలుతా ఉంది. అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చిన డబ్బులు కూడా మోహిత్ రెడ్డికి అందాయని, ఆ డబ్బులు ఎవరి ద్వారా అందాయి, అప్పుడు ఏ విధంగా తెచ్చి వచ్చింది, ఆ తర్వాత ఆ డబ్బులు ఎవరికి పంపిణీ ఏ విధంగా చేసిన అంశాలపై కూడా మోహిత్ రెడ్డి విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని సిక్కు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతను విచారించడం ద్వారా మరికొంతమంది వ్యక్తుల పేరు కూడా వచ్చే అవకాశం కూడా భావిస్తున్నారు. మరి అయితే ఈ రోజు విచారణకు వస్తారా లేదా కోర్టు ఆదేశాల తర్వాత వస్తారని అంశంతో మాత్రం అందరూ ఆసక్తి ఎదుర్కొస్తా ఉన్నారు. ఇప్పుడైతే అధికారులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం కోర్టు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత మోహిత్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.